ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో 24 అంశాలని క్యాబినెట్ ఆమోదించింది. అమరావతి అభివృద్ధి, అలాగే కొంతమంది ఎన్జిఓలకు భూ కేటాయింపులు, ఇతర అంశాలు ఇందులో ప్రముఖంగా ఉన్నాయి. 1.78 ఎకరాల భూమిని అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెబీకి కేటాయించారు. అలాగే అగ్నిమాపక శాఖకు రాయపూడిలో 2 ఎకరాల భూమి కేటాయించారు. గురుకుల్ పాఠశాల స్వామి నారాయణ గురుకుల్ పాఠశాలకు 4 ఎకరాల 20 సెంట్ల భూమి కేటాయించారు. అలాగే డిఏవి స్కూల్కు 3 ఎకరాలు కేటాయించారు. దీంతోపాటు రైతుల భూములు ఏవైతే అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చారో దాని కౌల్ని కూడా పెంచారు. ప్రతి సంవత్సరం కౌలు పెంచే నిర్ణయం కూడా, ఆ నిర్ణయాన్ని కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంటే మెట్ట ప్రాంతంలో ఉన్న భూములకి 40,000 చొప్పున కౌలు, అలాగే మాగాణి ప్రాంతానికి సంబంధించిన భూములకు 60,000 కౌలు పెంచడానికి క్యాబినెట్ ఆమోదించింది. అలాగే అమరావతి ప్రాంత అభివృద్ధికి 220 kV విద్యుత్ లైన్లు వేయడానికి కూడా క్యాబినెట్ ఆమోదించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ హబ్, అలాగే కడపలో డంపింగ్ యార్డ్, తిరుపతిలో స్పోర్ట్స్ స్కూల్, అలాగే గ్రామీణాభివృద్ధి సంస్థలో 20 ఉద్యోగాల కొత్త సృష్టికి కూడా క్యాబినెట్ ఆమోదించింది.